ఫిక్షనల్ క్యారెక్టర్లుగా ఉన్న రావణాసురుడు, సమ్మక్క, సారలక్క లాంటి వాళ్ళు కావచ్చు. అరే బ్రిటిషోడు రోడ్లు, రైళ్లు ఇవన్నీ తీసుకొచ్చింది వాడు ఇక్కడ ఉన్న సంపదని దోసుకపోయేటందుకు, అంతేగాని ఏదో ఉద్ధరించేద్దామని కాదు. రియలైజ్ అయ్యాడా నిజంగా మనుషుల్ని చంపడం తప్పిది. ఐ వాస్ బీన్ బ్రెయిన్ వాష్డ్. అంటే హీ వాజ్ అ టీనేజర్. బేసిక్గా పందులు రెండు రకాలు, ఒకటేమో అడవి పంది, రెండోదేమో ఊర పంది. అడవి పంది అంటే మన అందరికి తెలుసు, అది బలానికి గుర్తు, వరాహమూర్తి అని చెప్పి చాలా మంది పూజిస్తుంటారు కూడా. రెండోది ఊర పంది, దీన్నేమో తిట్టడానికే వాడతారు జనాలు. ఎందుకంటే ఇది మొత్తం డ్రైనేజ్లో పడి అటు ఇటు బొర్రుతుంటుంది, పెంట తింటది, కరెక్ట్గా ఇంటి ముంగట అలికి మంచి ముగ్గేయంగానే దాంట్లోకి వెళ్ళి పెంట చల్లుకుంటూ పోతుంటుంది, ఇలాంటి పనులన్నీ చేస్తుంటుంది అనమాట. ఇలాంటి ఊర పందుల మంద గురించి మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం అనమాట. ఇగో ఇదే ఆ పందుల మంద. అగో వీళ్ళని పట్టుకొని నువ్వు పందులు అంటావా అని అంటే బరాబర్ అంట. ఒక చిన్న హెడ్సప్ ఏంది అని అంటే, వీళ్ళని లెఫ్ట్ వింగ్ అనకండ్రి. లెఫ్ట్ భావజాలం అసలు వీళ్ళకు ఉన్నది కానే కాదు. లెఫ్ట్ వింగ్, లెఫ్ట్ భావజాలం అంటే చైనా వాళ్ళది. వాళ్ళు దేశం అంటే కోసుకుంటారు, ఎవరన్నా చైనానేమన్నా అంటే సంపి బొంద పెడతారు. కానీ వీళ్ళు సొంత దేశం మీద ఎప్పుడెప్పుడు ఏ సందు దొరికితే బురద చల్లుదామా అని చూస్తుంటారు. ఇప్పుడు దాకా వాళ్ళు చల్లిన బురద ఏందో దేశం మీద నేను చెప్తా. వీళ్ళు ఫస్ట్ అంటించిన బురద కశ్మీర్ ఇండియాలో భాగం కాదు అనేదే వీళ్ళు ఫస్ట్ అంటించిన బురద. దానికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి, చూడండి. కశ్మీర్లో వేల ఏళ్ల నుంచి వెళ్ళి గుళ్ళున్నాయి. మీకు ఒకవేళ ఏమన్నా డౌట్ ఉంటే ఆ గుళ్ళకున్న రాళ్ళు ఏమన్నా ఒకటి ఏరుకొచ్చుకొని దానికి కార్బన్ డేటింగ్ చేయించుకున్నా తెలిసిపోతుంది. కొన్ని వేల ఏళ్ల నుంచి వెళ్ళి కశ్మీర్లు ఉన్నాయి గుళ్ళు. ఆ విషయంతో కశ్మీర్ ఎప్పటి నుంచో భారతదేశంలో భాగం అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అరుంధతి రాయ్ ఏమో డైరెక్ట్ చెప్తుంది కశ్మీర్ ఇండియాలో భాగం కాదు అని. అదే మాటని ప్రకాష్ రాజ్ ఏమో ఇండైరెక్ట్ చెప్తాడు. నో వన్ నేషన్ వన్ రిలీజన్ మై డైలాగ్. దాంట్లో ఒక ఎగ్జాంపులే పెహల్గామ్ అటాక్ అప్పుడు నేను చెప్పినా కూడా, ఒక వీడియో కూడా చేసిన, అప్పుడే చూపించిన కూడా మీకు. ఎక్కడా కూడా ఆయన పెట్టిన పోస్ట్లా ఇండియా అని కానీ భారత్ అని కానీ టెర్రరిస్ట్ అటాక్ జరిగింది భారత్ మీద అని కానీ మెన్షన్ చెయ్యడు. అండ్ కశ్మీర్ వేర్పాటువాద అయిన ఉమర్ ఖలీద్ కి పెద్ద ఫ్యాన్ వీడు. For wonderful people like Umar, jailing is like fermentation. He is brewing. ఆ కాక్రోచ్ బ్యాచ్ కూడా మొత్తం కశ్మీర్ అసలు ఇండియాలో భాగమే కాదు అని మాట్లాడే బ్యాచే. ఆ బ్యాచ్ లా పోయి రీసెంట్ గా ఈ అరుంధతి రాయ్ కలిసి వచ్చింది. ఈ ప్రకాష్ రాజ్ ఏమో అసలు ముందుండి ప్రమోటే చేస్తున్నాడు దాన్ని. నోటికి ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడి పోయి ఆ జైల్లో కూర్చున్న ఆ పంది కూడా కశ్మీర్ విషయంలో ఇట్లాంటి మాటలు ఏం మాట్లాడింది. కశ్మీరీ ఫైల్స్ అని చెప్పుకోబడే ఒక దొంగ నెంబర్ తీసుకొచ్చి బయటికి ఇంతమంది చనిపోయారని చెప్తే మన వీడియోలో కూడా చెప్తాం. 100 మంది కూడా చనిపోయిన వాళ్ళు 20 సంవత్సరాలుగా చూస్తే. నేను మళ్ళా కూడా చెప్తున్నా, కశ్మీర్ ఇండియాలో అంతర్భాగం కాదు అని మాట్లాడి పిచ్చి పిచ్చిగా వాదించేటోడు ఎవడైనా సరే వాడిని పంద్యానే కాదు ఏ విధంగా తిట్టనీకైనా నేను ఎప్పుడైనా రెడీగా ఉంటా. భారత్ ని ముక్కలు చేయాలి అనే ఆలోచన డైరెక్ట్ గా ఉన్నా ఇండైరెక్ట్ గా ఉండి దాన్ని ప్రదర్శించినా కూడా నేను ఇదే విధంగా విమర్శిస్తా. రెండో బురద రామాయణం మహాభారతం పైన చల్లుతున్నారు. What is your name? Oh, I am Rama from North. Yeah, I am Ravana from South. Nice meeting you. Lakshmana says, Rama, what lucky? సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? రాజ్యంలో అని చెప్పని తరిమించుకొని. భారతదేశం గర్వంగా చెప్పుకునే రెండు గొప్ప ఇతిహాసాలు ఇవి. నేను మొన్న కాంబోడియా, ఇండోనేషియా పోయినా. కాంబోడియాలో ఉన్న అంకోర్ వాట్ టెంపుల్ కి పోయినా. నేను అది మీకు తెలుసు కదా, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టెంపుల్ అది. అక్కడ రామాయణంలోని కొన్ని ఘట్టాలని చెక్కిండ్రు గోడల పైన. ఇండోనేషియాలో అయితే ఇప్పటికీ కూడా రామాయణాన్ని ప్రదర్శిస్తున్నారు. కావాలంటే ఆ వీడియో కూడా ఉంది, చూడుండ్రి. నేనే చూసి షాక్ అయినా. 100 దేశాల నుంచి వచ్చిన జనాలు టికెట్లు తీసుకొని గంటల కొద్దీ అట్లా అతుకపోయి కూర్చున్నారు. నేను ఇంతకుముందు ఒక రీల్లో కూడా చెప్పిన, దాదాపుగా 20-21 దేశాలల్లో ఇప్పటికీ కూడా రామాయణ ప్రదర్శన జరుగుతుంది. రామాయణానికి ఎక్కడో ఒక దగ్గర లింక్ అయి ఉంటుంది వాళ్ళ ఇతిహాసము అని. ఇక మహాభారతం గురించి చెప్పాలంటే ఇండోనేషియాలో మెయిన్ ట్రాఫిక్ సిగ్నల్స్, జంక్షన్స్ ఉంటాయి చూసిరా పెద్ద పెద్దవి. ఆ ప్లేస్లల్లో కర్ణుడి విగ్రహాలు, అర్జునుడి విగ్రహాలు, ఘటోత్కచుడి విగ్రహాలు, శ్రీకృష్ణుడి విగ్రహాలు పెద్ద పెద్దవి భారీ భారీ సైజు పెట్టిర్రు. తెలుసు కదా ఇండోనేషియా ముస్లిం కంట్రీ, కానీ వాళ్ళు ముక్కులు చెవులు కోసేసుడు, విగ్రహాలు వాళ్ళకు కొట్టుడు, నెత్తిలు తీసేసుడు ఇట్లాంటివి చేయలే. మన మతాన్ని మనం ఆచరిస్తూ వేరే మతాన్ని మనము గౌరవించవచ్చు లేదా పట్టించుకోకుండా కూడా ఉండొచ్చు. అంతేగాని పని కట్టుకొని మరి ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తేనే వీళ్ళని ఊర పందులు అని నేను ఎందుకు అంటున్నా తెలుసా?
99% ఉన్న మంచి కనిపించదు కానీ ఆ 1% ఉన్న ఏదైతే పెంట్ ఉందో ఆ పెంటను మాత్రం భూతద్దం పెట్టి చూస్తారు. ఓ ఇల్లు మహామేధావులు అనుకుంటారు కానీ యాక్చువల్గా వీళ్ళకి అసలు కామన్ సెన్స్ కూడా లేదు. ఒక రియల్ టైమ్ స్టోరీ కావచ్చు, లేకపోతే ఒక ఫిక్షనల్ కావచ్చు, దాంట్లో ఒక హీరో ఒక విలన్ ఉండడం అనేది కామన్. ద్రౌపది చీర లాగినరు, ఇదేనా మీరు నేర్పించే సంస్కృతి అని ఓ గిట్ల మాట్లాడతారు. మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పి నేను చెప్పరా నా కొడక. మీ నెత్తులకు మీరు ద్రౌపది చీర లాగే దగ్గరనే ఆగిపోండరా. కానీ ఫ్యూచర్లో ఇలాంటి ఊరప్పందులు పుట్టుకొస్తాయి. ఆడోళ్ళ చీరలు లాగేటోళ్ళు అట్లాంటోళ్ళని నిలువున చీల్చి వాళ్ళ రక్తంతోని ఆడదాని కురుల్ని తడపాలే, ఇలాంటి శిక్ష వేయాలే అని ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసిండ్రు. అక్కడ దాకా చదవరా? జూదం ఆడేటప్పుడు భార్యని పందెంలో ఎవడైనా పెట్టుకుంటాడా అట్లా అని అంటారు. అంటే మంచోడైనా చెడ్డోడైనా జూదం ఆడడం అనేది మొదలు పెడితే వానికి ఇట్లా జరుగుతుంది అనేదే చెప్పాలనుకున్నారు ఆడవుడ. రాముడు సీతను వదిలేసిండు. రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి, చేపించరా ఈ రోజు అగ్నిప్రవేశం చేపించరా నా కొడక. ఇప్పుడున్న రాజకీయ నాయకులల్లో కొంతమంది వాళ్ళ ఇంట్లోకి మేలు చేసేటందుకు, వాళ్ళని నమ్మి ఓటేసిన ప్రజలను ముంచేటందుకు రెడీ అవుతారు. వాళ్ళు రోడ్డు మీద వడ్డా పట్టించుకోరు, ఆఖరికి చచ్చిపోయినా పట్టించుకోరు. మన ఫ్యామిలీకి 1000 కోట్లు వెనకకేసినామా లేదా అనేదే చూసుకుంటారు. మరి రాముడు ఆయన సొంత కుటుంబం విచ్ఛిన్నమైపోయినా కూడా జనం కోసమే నిలబడ్డాడు. జనం మాటని శిరస వహించిండు. సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? రాజ్యంలో పోండి చెప్పని తరిమించుకొని ఏంది? రాముణ్ణి రాజ్యం ఇవ్వకుండా అడవులకు దొబ్బేమన్నారా? తండ్రి నోరిప్ప అడిగిండని ఇంకొక మాట మాట్లాడకుండా అడవులలోకి వెళ్ళిపోయిండు. కావాలంటే కైకే మాట బుల్డోజ్ చేయొచ్చు ఆయన, కానీ చెయ్యలేదు. తండ్రి అడగక నన్ను ఒక మాట అడిగిండు, నేను దాన్ని పాటించాలే అని తలొంచుకొని వెళ్ళిపోయిండు. ఎంతసేపు పెంట మాత్రమే కనబడుతుంది, ఎందుకంటే ఊరపందివి కదా. ఈ ఊరపందుల గ్యాంగ్ జల్లే మూడో బురద. టెర్రరిస్టులు నక్సల్స్ ఏమో మహానుభావులు, ఆర్మీ గవర్నమెంట్ ఏమో ఫెయిల్యూర్. ఈ ఎన్కౌంటర్లు మావోయిస్టుల్ని లేకుండా చేయలేవేమో అని అనిపిస్తుంది. ఉగ్రవాదులు ముస్లిమ్స్ కావచ్చు, వైఫల్యం ఎవరిది? మన దేశంలో ఉండే ముస్లిమ్స్దా, మన దేశాన్ని పాలించే ప్రభుత్వందా? ఎంత పెద్ద దేశమైనా సెక్యూరిటీ ల్యాబ్స్ జరుగుతాయి. అమెరికా #1 కంట్రీ డిఫెన్స్లా. WTC టవర్స్ ఎట్లా కూలిపోయినాయి? మరి యూరప్లో ఉన్న చాలా కంట్రీస్ కూడా చాలా స్ట్రాంగ్. మరి టెర్రరిస్ట్ అటాక్స్ ఎట్లా జరుగుతున్నాయి? గత 30 ఏళ్లతో పోలిస్తే ఇప్పుడు టెర్రరిస్ట్ అటాక్లు చాలా తగ్గినాయి. ఎక్కడనో 1-2 జరిగితే వాళ్ళ గ్యాంగ్ని వెంటనే పట్టుబట్టి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, వాళ్ళ లింక్ లేదో తెలుసుకొని అవసరమైతే పక్క దేశానికి పోయి అక్కడ బ్లాస్ట్లు కూడా చేస్తున్నారు మనోళ్ళు. ఈ విషయాలు డైజెస్ట్ కావు మనకి. ఊరపందులకి ఆ దొరికిన టెర్రరిస్ట్ల గ్యాంగ్ పైన సానుభూతి ఉంటది. ఈ దేశ పౌరుల్ని ఈ దేశం మీదకి ఎట్లా వెపనైజ్ చేసి ఉపయోగిస్తున్నారు అనేది ఎక్కువ ఇంపార్టెంట్. రియలైజ్ అయ్యాడా నిజంగా మనుషుల్ని చంపడం తప్పిది. ఐ వాస్ బీన్ బ్రెయిన్ వాష్డ్. అంటే హీ వాజ్ అ టీనేజర్. వాళ్ళని పల్లెత్తు మాట అనరు, కానీ సిస్టమ్ ఫెయిల్యూర్, సెక్యూరిటీ ల్యాబ్స్ ఇవంటారు. ఈ ఊరపందులు జల్లే 4వ బురద. ఇండియా ఏ పెద్ద ప్రాజెక్టు చేపట్టినా గానీ అక్కడ పర్యావరణానికి నష్టం జరుగుతుంది అనే సాకుతోని ఇట్లా వాలిపోతారు గ్యాంగ్. అది నికోబార్ ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే వికారాబాద్ దగ్గర రాడర్ స్టేషన్ కావచ్చు. చైనా US కి కూడా అంత బాధ ఉంటుందో లేదో కానీ వీళ్ళకి మాత్రం మహా బాధ అవుతుంది. ఆర్టికల్స్ వస్తాయి, వీడియోలు వస్తాయి, పెద్ద అనాలిసిస్ వస్తాయి. ఈ ఊరపందులు జల్లే 5వ బురద. వీళ్ళకి బ్రిటిష్ వాడిని ఏమన్నా అన్నామనుకో మస్తు కోపం వస్తుంది అన్నట్టు. వాడి వల్లనే మన దేశంలో రోడ్లు, రైళ్లు, బ్రిడ్జులు. అసలు మీరు వాడిని విమర్శించేటట్టయితే ఫోన్లు వాడొద్దు, యూట్యూబ్ వాడొద్దు, అసలు ఇంటర్నెట్ టెక్నాలజీ వాడొద్దు అంటారు. క్రిస్టియన్స్ కనిపెట్టిన టెక్నాలజీలో ఉన్న యూట్యూబ్ ఎందుకు వాడుతున్నారా? లోఫర్ నా కొడక. అరే నీ సనాతన ధర్మంలో కనిపెట్టిన వస్తువులు వాడరా? అరే బ్రిటిషోడు రోడ్లు, రైళ్లు ఇవన్నీ తీసుకొచ్చింది వాడు ఇక్కడున్న సంపదని దోసుకపోయేటందుకు, అంతేగాని ఏదో ఉద్ధరించేద్దామని కాదు. వాడు చేసిందల్లా ఇక్కడ ప్రాంతాల మధ్యలో, మనుషుల మధ్యలో చిచ్చు పెట్టడం. ఏంది? యూట్యూబ్ టెక్నాలజీ వాడొద్దా? అరే సాఫ్ట్వేర్ మొత్తం డిపెండ్ అయిందే బైనరీ సిస్టమ్ పైన, 0 and 1. ఆ 0ని కనిపెట్టింది భారతదేశమే. ఆ 0 వాడుకోకుంటే ఏమైనా చేసి చూపినరా? అరే అల్ట్రాసౌండ్ అనేది కనిపెట్టక ముందే, అది కూడా 1000 ఏళ్ళ కిందట, అప్పుడు ఎప్పుడో కట్టిన గుళ్ళ గోడల పైన, పిల్లర్స్ పైన గర్భంలో బిడ్డెట్లుంటది అనేది చెక్కినే ఉన్నాయి రా ఆనవాళ్ళు. టెక్నాలజీ అప్పుడే ఉండే, మధ్యలో పోయింది, మళ్ళా వస్తుంది. ఈ చెడుపు కొట్టు టెక్నాలజీ కాకుండా సస్టైనబిలిటీ ఉన్న టెక్నాలజీయే తీసుకొస్తారు కావచ్చు. ఈ ఊరపందులు జల్లే 6వ బురద. నార్త్, సౌత్, లోకల్, నాన్ లోకల్. మొన్న ఒక వీడియోలో కూడా చెప్పిన నేను, తెలంగాణలో లక్షలాది మంది రోహింగ్యాలు వచ్చి సెట్ అయ్యిండ్రు. వీళ్ళు తెలంగాణ బిడ్డలకి దక్కాల్సిన పథకాలను, వాళ్ళ తిండిని దొబ్బేసి తింటున్నారు అని. వాళ్ళ గురించి పొరపాటున కూడా ఒక మాట మాట్లాడారు. కానీ ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టేటందుకు మాత్రం రోజుకో స్క్రిప్ట్ రాసుకుంటారు, పట్టుకొచ్చుకుంటారు, ఒకరి నుంచి ఒకరు చెప్పుకుంటుంటారు.
ప్రజలకి నిజం సమాధానం చెప్పబోతున్నాను. నిజం తెలుసుకోవాలన్న ప్రజలకి నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రుడికి మరియు కొందరికి అమ్ముడిపోయిన మీడియాకి కూడా. ఈ ఊర పందులు జల్లే ఏడో బురద. దేశం కోసం ధర్మం కోసం ఎవడన్నా మాట్లాడితే వాడు ఒక బత్తాయి అవుతాడు, వాడు మతోన్మాద అవుతాడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ మైనారిటీస్కి అపీజ్మెంట్లో భాగంగా అసలు చట్టాన్ని ఎట్లా పడితే అట్లా మార్చుకున్నారు. ఒక మతానికి ఒక చట్టం, ఇంకో మతానికి ఇంకో చట్టం. ఒకటే దేశంలో వండుకుంటా ఇది ఎట్లా న్యాయం అవుతుంది అని అడిగితే మతోన్మాదం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కేరళలో, తమిళనాడులో చాలా గుళ్ళ సొమ్ముని మింగేసిండ్రు. అది అట్లనే జరుగుతుండాలి, దాన్ని ప్రశ్నించొద్దు. అదేంది గట్ల మింగేస్తున్నారు సొమ్ము అంతా అని ఎవరన్నా ప్రశ్నించినారంటే నువ్వు మతాల మధ్యలో చిచ్చు పెడుతున్నావు అని అంటారు. ఇది వీళ్ళు జల్లే బురదకి స్టైలు. ఈ ఊర పందులు జల్లే 8వ బురద. ఈ దేశంలో ఉండే మనుషుల గురించి, ప్రాంతాల గురించి, మతాల గురించి, దేవుళ్ళ గురించి, ఆఖరికి అన్నిటి గురించి ఇష్టం వచ్చినట్టు వాగాలే. ఫిక్షనల్ క్యారెక్టర్లుగా ఉన్న రావణాసురుడు, సమ్మక్క, సారలక్క లాంటి వాళ్ళు కావచ్చు. సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సనాతన ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. తర్వాత చట్టాన్ని ఫాలో అయ్యి అరెస్ట్ చేస్తే మాకు ప్రశ్నించే హక్కు లేదా? ప్రజలు గమనిస్తున్నారు, పీపుల్ ఆర్ వాచింగ్, ప్రశ్నించడం తప్ప. ఇలాంటి పర్ఫార్మెన్స్లన్నీ బయటకు వస్తాయి. పర్టికులర్ గా ఈ విషయంలో ఈ ఊర పందులలో ఒక పంది చేసిన బురద సల్లుడు పనే చెప్తా నేను. విజయ్ గవర్నమెంట్ ని బాగా సపోర్ట్ చేసిన ఈమె అక్కడ సీఎం ని తిట్టిండని అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసి లోపలేస్తే ఆ విషయం గురించి అసలు మాట్లాడదు. అదే ఇక్కడున్న ఒక యూట్యూబర్ నోటికొచ్చినట్టు మాట్లాడి అరెస్ట్ అయ్యి లోపలికి పోతే సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సనాతన ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. అరే అగ్రెసివ్గా ఉండడం కూడా తప్పేనా అని ఇట్లా బురద జల్లుతుంటది. ఇప్పుడు ఆ ఉపా చట్టం కింద కేసులు మొదలు పెట్టేసరికి ఇంతకు ముందు నక్సల్స్ కి సపోర్ట్ చేసింది, టెర్రరిస్ట్ల గురించి పోస్టులు పెట్టింది, ఇవేవైతున్నాయో అవన్నిటిని హైడ్ చేసుడు లేకపోతే ప్రైవేట్లో పెట్టేసుడు ఆ వీడియోలని. గవర్నమెంట్లు ఉన్నోళ్ళని ఎంత గట్టిగైనా విమర్శించవచ్చు, కానీ భాష ముఖ్యం. నేను తెలంగాణ గవర్నమెంట్ ని చాలాసార్లు విమర్శించిన, కానీ రేవంత్ రెడ్డి అన్న లేకపోతే రేవంత్ రెడ్డి గారు అని అన్ననే తప్పితే రేవంత్ రెడ్డి అని ఏకవచనంతో కూడా ఎప్పుడూ మాట్లాడలే. అది నా తల్లిదండ్రులు, నా గురువులు నాకు నేర్పిన సంస్కారం. నేను ఎవరినన్నా వాడు వీడు ఆవులగాడు అని అన్నాను అనుకో, వాడు ఎంత ఆవుల పనో చేసి ఉంటాడు, లేకపోతే సమాజం తలదించుకునే పని చేసి ఉంటాడు. మిమ్మల్ని ఊర పందులు అని అంటున్నది కూడా ఆ హక్కుతోనే. ఇప్పుడే చెప్తే కదా మీరు దేశం మీద ఎన్ని రకాల బురదలు చల్లుతున్నారో వరుస పెట్టి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి మేధావులు ఏమంటున్నారంటే ఎప్పుడో చేసిన దానికి అప్పుడు కేసులు పెట్టకుంటే ఇప్పుడు పెట్టుడేంది? ఆయన గతంలో అన్నప్పుడు అప్పుడే కేసు పెట్టాలి కదా, పెట్టలేదు కదా. వీడు ఎప్పటి నుంచో ఏమేమో చేస్తున్నాడు. వీన్ని ఇప్పుడు ఒక ఇష్యూలా అరెస్ట్ చేసిండ్రు. ఎవరినన్నా అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ ఫోన్ తీసుకొని వాళ్ళ డాటా మొత్తం బయటకు తీస్తారు కదా. చాట్ హిస్టరీ, కాల్ లాగ్స్, ఈమెయిల్స్ ఇవన్నీ బయటపడతాయి కదా. అట్లనే అందులోకేలే వీడి చరిత్ర అంతా బయటపడుతుంది కాబట్టి ఇప్పుడు దానికి తగ్గట్టుగా కేసులు పెడుతున్నారు. ఇంత చిన్న లాజిక్ మీరు ఎట్లా మిస్ అయ్యారు సార్?